ఇవాళ జరుగుతున్నది కూడా అదే. అయితే చేసిన పని చెప్పుకోవడం కూడా శాతం కావట్లేదు మాకు. మీకు శాతం అయితే లేదు, నేను ఓపెన్గా ఒప్పుకుంటున్నా. ఎవరికి శాతం అయితే లేదు. ఇప్పుడు మాకు మా పార్టీ యంత్రాంగానికి మేము చేసినటువంటి పనిని పూర్తిగా ప్రజల్ని కన్విన్స్ చేయడంలో, దానికి జరిగినటువంటి మేలు చెప్పడంలో మాకు శాతం అయితే లేదు. మరి మీ నాయకుడు చేతనైన వాళ్ళని దగ్గర పెట్టుకోలే కదా, చేతగాని వాళ్ళని చుట్టూ పెట్టుకున్నట్టుంది కదా. ఇప్పుడు సరే, నిర్మాణ పరంగా ఉండేటటువంటి లోపాల వలన ఏ కారణం ఏందనేది ఏదైనప్పటికీ మంచి నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాల్ని కూడా ప్రజల ముందు పెట్టి దాన్ని మేము బెనిఫిట్ తీసుకోవడంలో ఫెయిల్ అవుతున్నాం. ఏ రాష్ట్ర ప్రభుత్వం 22,000 కోట్లు ఇచ్చిందో చెప్పండి నాకు. ఒక్క రాష్ట్ర ప్రభుత్వం అన్నా, పోనీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా 22,000 కోట్లు? అయినా ఇంకా మైనస్ అయినా మాకు మైనస్ అవుతుంది కదా. నేను ఏబిసిడి వర్గీకరణ డిమాండ్ 30 ఏళ్ళు అది. 7% రాష్ట్ర చంద్రబాబు నాయుడు ఇచ్చిండ్రేమో ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు, 7% చాలని. 9% ఇచ్చిన తర్వాత కూడా, 9%తో 3 వర్గాలు పెట్టిన తర్వాత కూడా ఇవాళ మా ప్రభుత్వాన్ని తిడుతుర్రు. కేంద్ర ప్రభుత్వం మోడీ సహకరించు, ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిక్ గారు ఓపెన్గా జింకానా గ్రౌండ్లో మీటింగ్ పెట్టి మోడీ గారిని తీసుకొచ్చి మోడీ గారికి సన్మానం చేసి మోడీ గారికి సపోర్ట్ చేసి ఎన్నికలు ఆయనతో నిలబడ్డాడు కదా. ఎందుకు మోడీ గారిని పార్లమెంట్లో బిల్లు పెట్టమని అడగాడు ఇప్పటికీ? సుప్రీంకోర్టు నుంచి వచ్చిన డైరెక్షన్ తర్వాత బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక్క రాష్ట్రంలో బిల్లు పెట్టమని అడగరే. కాంగ్రెస్ చేస్తుంటే దీంట్లో ఈ తప్పు చేసినావు ఆ తప్పు చేసినావు అని మామూలు తిట్టే ప్రోగ్రామే తప్ప ఏమున్నా చెప్పు. చంద్రబాబు నాయుడు మొదటి వర్గీకరణ చేసిన చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఎందుకు చంద్రబాబు నాయుడుతో బిల్లు పెట్టమని అడగాడు? ఏబిసిడి వర్గీకరణకు సంబంధించి ఎందుకు అక్కడ పోరాటం నడవదు? ఎందుకు? మేము కమిట్మెంట్తో మాట ఇచ్చాడు రేవంత్ రెడ్డి, ఆ మాటని అలా అమలు చేస్తున్నాడు. మీరెందుకు చెప్పుకోలేక? అందుకు నేను చెప్తున్నా, మాకు చెప్పుకోవడం శాతనైతే లేదనే చెప్తున్నా. కాబట్టి ప్రజలు గమనిస్తారు. ఇప్పుడు అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది, నిజం గడప దాటక ముందు అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందట. అట్లే జరుగుతుంది. కాబట్టి ఇది ఒక ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నటువంటి బదనాం చేయడం అనేది మళ్ళీ అదే క్వశ్చన్. అందులో భాగమే మీనాక్షి నటరాజన్. ఖచ్చితంగా మా పార్టీని ఇక్కడ స్ట్రెంథెన్ చేసుకోవడం, ప్రభుత్వానికి పార్టీకి మధ్యన గ్యాప్ లేకుండా చేసుకోవడం, ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను కింది క్యాడర్ దాకా తీసుకెళ్లడం, ఒక ఐడియాలజికల్గా కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం అనే ఎజెండాలో భాగంగా ఇచ్చి ఉంటారు. సో